అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరి ఈ ఐదుగురు పుణ్యమాతమూర్తులను రోజు స్మరించినట్లయితే పంచమహాపాతకాలు కూడా నాశనం అవుతాయి. అహల్య గౌతమ మహర్షి భార్య. ఈమె వృత్తాంతం రామాయణంలో చెప్పబడింది. శాపం వలన రాయిగా మారింది. రాముని పాదధూళి సోకి అహల్య శాప విమోచనమై తిరిగి స్త్రీరూపం ధరించింది. 2 ద్రౌపది. పూర్వజన్మలలో ఈమె వేదవతి. ఆ తరువాత మౌద్గల్యముని భార్య ఇంద్రసేన. ఆ తరువాతి జన్మలో ఆమె కాశీరాజు కుమార్తె అనామికగా జన్మించింది. పతి కోసం ఘోరమైన తపస్సు చేసింది. పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగాడు. పతి అన్న పదాన్ని 5 సార్లు పలికింది. 5గురు పతులను అనుగ్రహించాడు పరమశివుడు. నీకు 5గురు పతులున్నా అది ధర్మ విరుద్ధము అని ఎవరు భావించరు అన్నాడు పరమశివుడు. ఆమె కోరుకున్న విధంగా 5గురితోటి సుఖించటానికి తగ్గ యవ్వనాన్ని, కామభోగేచ్ఛను, వారిని సేవించేందుకు అవసరమైన శుశ్రూషాభావం, కన్యాత్వం, సౌభాగ్యం అనుగ్రహించాడు. మరు జన్మలో ఆమె యజ్ఞం చేస్తున్న ద్రుపదుడికి అగ్నిగుండంలో లభించింది. 3 సీతాదేవి. వాల్మీకి మహర్షి రామాయణాన్ని సీతాయా చరితం మహత్ అని వెల్లడి చేశారు. క్షమ, దయ, ధైర్యం, వివేకం, ఆత్మాభిమానం కలబోసిన ఉదాత్తమమైన స్త్రీ పాత్ర సీత. ఆమె లేనిది రామాయణం లేదు. ఒక ఇల్లాలిగా తన భర్త బాధ్యతలో, కర్తవ్య దీక్షలో తను కూడా పాలు పంచుకుంది. మహాసాధ్వి సీతాదేవి. రాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు భర్త అడుగు జాడల్లో తను కూడా నడిచి అతని కష్ట సుఖాల్లో పాలు పంచుకుంది. రావణ చెరలో బందీ అయినప్పటికీ కూడా తన భర్తపై గల వాత్సల్యాన్ని, ప్రేమను వదులుకోలేదు. రావణ వినాశనానికి, ధర్మస్థాపనకు కారణమైంది. దయాశాలి, అభిమానవతి, క్షమాగుణి, ధైర్యశాలి అయిన సీతామాత గుణగణాలను రామాయణంలో అడుగడుగునా వాల్మీకి మహర్షి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. 4 తారాదేవి. వాలి భార్య తారాదేవి. సుగ్రీవుడి భార్యను వాలి చెరపట్టి అతన్ని రాజ్య బహిష్కృతుణ్ణి చేసినప్పుడు అది తప్పు అని వాలికి చెప్పింది. అన్నదమ్ములు కలహించుకుంటే రాజ్యానికి చేటు అని హితవు చెప్పింది. కానీ వాలి వినలేదు. దాంతోటి రామ బాణానికి నేలకు ఒరిగాడు. మరణించిన పతిదేవుని చూసి తాను కూడా చనిపోతాను అని తన పతిభక్తిని చాటుకుంది. ధర్మం ప్రకారం సుగ్రీవుణ్ణి రాజ్యానికి రాజును చేసింది. కిష్కింద రాజ్య పాలనకు మహారాణిగా తన సలహాలను చెప్పింది. రామ కార్యానికి సుగ్రీవుణ్ణి సమాయత్తం చేసింది. మాటలు ఆచి తూచి ఎలా మాట్లాడాలో తెలిసినది తార. సుగ్రీవుడు అప్పుడే దెబ్బలు తిని పోయాడు. మరలా తిరిగి వచ్చి సింహనాదం చేస్తూ ఉంటే వాలిని వెళ్ళవద్దని, బలమైన కారణం ఉంది కాబట్టే సుగ్రీవుడు తిరిగి వచ్చాడని నిశిత పరిశీలనతోటి చెబుతుంది, హెచ్చరిస్తుంది. వాలి వినలేదు, చనిపోయాడు. ఆ తర్వాత కూడా రామకార్యం మరిచిపోయాడని సుగ్రీవుడిపై లక్ష్మణుడు కోపగిస్తాడు. లక్ష్మణుడిని తన సంభాషణ చాతుర్యంతో చల్లబరుస్తుంది. చాలా కాలం కష్టాలు పడ్డాడు. ఇప్పుడే ఆయన రాజు అయ్యాడు. రాముని దయ వల్ల రాజ్యం, రుమ, నేను దక్కాము. భోగాలు అనుభవిస్తున్నా రాముని పని మానలేదు అంటూ మాట్లాడింది చతురతతోటి తార. ఇలా తారాదేవి ప్రస్తావన రామాయణంలోని సుందరాకాండలో అద్భుతంగా వివరించబడి ఉంది. మండోదరి దేవి. రామాయణం జరగడానికి కీలకమైన వ్యక్తులలో ఒకరు రావణాసురుడు. అతడు ఎంతటి శివభక్తుడైనా సరే పరస్త్రీని వాంఛించటం అనే ఒకే ఒక దుర్గుణం వల్ల నాశనమయ్యాడు. అతడి భార్య మండోదరిదేవి. రావణాసురుడు ఎంతటి అసురుడో ఈమె అంతటి మహాపతివ్రత. మాయాసురుడి కుమార్తె. రావణాసురుడు ఈమెను మోహించి అపహరించి పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు పుట్టిన కొడుకు పేరు ఇంద్రజిత్తు. మండోదరీదేవి మిక్కిలి సౌందర్యరాశి. కేవలం బాహ్య సౌందర్యరాశి మాత్రమే కాదు, అంత సౌందర్యం కూడా ఉంది. అందుకే సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ వచ్చిన హనుమంతుడు రావణుడితో ఉన్న ఈ శ్రీరత్నాన్ని చూసి ఈమె సీతాదేవేమో అని అనుకున్నాడు.
రావణాసురుడు సీతమ్మని అపహరించి తెచ్చినప్పుడు పరశ్రీ వ్యామోహం వద్దని నీతిని, ధర్మాన్ని, కర్తవ్యాన్ని రావణాసురుడికి బోధించింది. రావణాసుర వధానంతరం భర్తతో పాటు ప్రాణత్యాగం చేయడానికి సాహసించింది.